ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల వేళ భారీ స్థాయిలో బెట్టింగ్ జరిగింది అనే వార్తలు ఎక్కువగా వచ్చిన సంగతి తెలిసిందే. ప్రధానంగా మునుపెన్నడూ లేని స్థాయిలో అన్నట్లుగా ఈసారి భారీ ఎత్తున బెట్టింగ్ జరిగిందని చెబుతున్నారు. గెలుపోటముల మీదే కాకుండా మెజారిటీ ఓట్లపైన కూడా ఈసారి బెట్టింగ్ భారీగా జరిగిందని చెబుతున్నారు. ఏపీలో సార్వత్రిక ఎన్నికలు అత్యంత రసవత్తరంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇవి ఎన్నికలు కావు, యుద్ధం అన్న స్థాయిలో జరిగిందనే కామెంట్లు వినిపించాయి. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారాలు, బహిరంగ సభలు ఒక ఎత్తు అయితే, ఈ ఎన్నికల్లో స్థానిక ఎమ్మెల్యే, సీఎం వచ్చే స్థానాలు, మెజార్టీ ఓట్లు, మెజార్టీ సీట్లు ఇలా ప్రతి అంశంపైన బెట్టింగ్ జరిగింది అంటున్న పరిస్థితి. ఇక కొన్ని కీలక ప్రాంతాల్లో, మరికొన్ని అత్యంత కీలకమైన నియోజకవర్గాల్లో అయితే ఈ బెట్టింగ్ ఎక్కువగా జరిగిందని టాక్ వినిపిస్తోంది. ఇక గోదావరి జిల్లాల పరిస్థితి అయితే చెప్పాల్సిన పనే లేదు. ఈ పరిస్థితిలో వెస్ట్ గోదావరి జిల్లాలో ఆసక్తికరమైన సంఘటన జరిగింది. ఇందులో భాగంగా బెట్టింగ్ మీడియేటర్ జంప్ అయిపోయాడు అని అంటున్నారు. వివరాల్లోకి వెళ్తే, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం కేంద్రంగా సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్లు జోరుగా సాగాయని చెబుతున్నారు. ఈ సమయంలో భీమవరానికి చెందిన ఓ మధ్యవర్తి కౌంటింగ్ తరువాత కనిపించకుండా పోయారనే మాట ఇప్పుడు స్థానికంగా వైరల్ అవుతోంది. భీమవరంలో ఓ పెద్ద మనిషిని బెట్టింగ్ రాయళ్లు మధ్యవర్తిగా పెట్టుకున్నారంట. ఇందులో భాగంగా అటు తూర్పు గోదావరి నుంచి, ఇటు పశ్చిమ గోదావరి నుంచే కాకుండా అటు కృష్ణా, గుంటూరు నుంచి కూడా కొంతమంది సదరు మధ్యవర్తి సమక్షంలో సుమారు 33 కోట్ల రూపాయల వరకు బెట్టింగ్లు కాశారంట. దీనికోసం సగటు మధ్యవర్తికి 5% కమిషన్ కూడా సెట్ చేశారంట. తీరా ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత సదరు బెట్టింగ్ మీడియేటర్ కనిపించకుండా పోయాడని అంటున్నారు. దీంతో బెట్టింగ్ రాయళ్లంతా తలలు పట్టుకున్నారని చెబుతున్నారు.